పేరు తెలియదా? మల్లికార్జునరావు గారు, మీరు టెండర్ కండిషన్స్ లో పేపర్లు తెప్పిస్తే ఆ పేపర్లలో ప్రకారం మీరు చేస్తే మేము ఇప్పుడే ఇక్కడి నుంచి పోవడానికి సిద్ధంగా ఉన్నాం. టెండర్ నామ్స్ ప్రకారం చేయకపోతే ఎవరైనా సరే దీంట్లో ఎవరు దీనికి మీ సిక్కులు మీ వెనకాల ఉన్నారో వాళ్ళందరూ కూడా రావాల్సి వస్తుంది, వాళ్ళందరూ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎవరు? సుధాకర్ రాజు. నేను చెప్పేదండి, సుధాకర్ రాజు గారు ఈ విధంగా అక్రమం చేస్తుంటే మేము ఇక్కడ కళ్ళు మూసుకొని ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు అబాండాలు వేస్తుంటే కొట్టినారు గిట్టినారని చెప్పని మీకు ప్రింటర్ కొట్టినారు, ప్రింటర్ని తోయేశారన్నారు. ప్రింటర్ ఎక్కడుంది? ఇక్కడ సిస్టమే లేదు కదా, సిస్టమే లేదు. ప్రింటర్ ఎట్టొస్తుంది నాకు చూపిండి. అసలు కరెంట్ మీకు ఎట్టొచ్చింది? ఇక్కడ ఎట్టొచ్చింది? దొంగ కరెంట్ తీసుకున్నారా? అదే రైతుల కరెంట్ మీరు ఎట్టు తీసుకుంటారు? రైతుల కరెంట్ మీరు ఎట్టు తీసుకుంటారండి? మీకేం నామ్స్, మీకేం రూల్స్ ఉన్నాయి రైతుల కరెంట్ తీసుకోవడానికి? అంత దొంగ కరెంట్ తీసుకొని మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. మరి దొంగ మీకు కరెంట్ లేకుండా ప్రింటర్ ఎట్టు వచ్చింది? దానికి సిస్టమ్ ఎట్టు వచ్చింది? మరి ఇంకేంటో ఎందుకు పెట్టారు? ఓకే సరే, ఓకే. మీరు ఈ విధంగా అభియోగాలు చేసి ఒక 10 సంవత్సరాలు మాజీ ఎమ్మెల్యే అండి ఆయన, టీటీడీ బోర్డు మెంబర్, మాజీ టీటీడీ బోర్డు మెంబరు. ఒక మాజీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ వచ్చినా కానీ మీరు అట్టల మీద కూడా అక్రమ కేసులు బనాయిస్తే, ఒక మాజీ డీసీసీబీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ సెక్రటరీ, ఆయన వచ్చినా కూడా మీరు అక్రమ కేసులు బనాయిస్తే, జడ్పీటీసీ ఒక మహిళ జడ్పీటీసీ అండి, మహిళ జడ్పీటీసీ అయితే జడ్పీటీసీ మీద కేసులు బనాయించారు. అవచ్చు కొట్టింది మిమ్మల్ని? ఆయన కొట్టాడు కదా, ఆయన కొట్టి ఆయన మీద పెట్టండి సార్, ఆయన మీద పెట్టండి. 20 మంది కొట్టారా? ఒక మహిళ జడ్పీటీసీ, చదువుకున్న మహిళ పెడితే మీరు మహిళ మీద కూడా కేసు పెట్టారు. ఏమైంది దౌర్జన్యం ఇది? వస్తే కేసులు పెడేస్తారా? మీరు నీతిగా చేయండి. ఫస్ట్ మీరు నియమాల ప్రకారం చేయండి, మీరు నామ్స్ ప్రకారం చేయండి. వస్తే ఎవడైనా సరే మీరు అడ్డుకోండి. వస్తే అన్యాయం. మీరు నామ్స్ ప్రకారం చేయకుండా ఈరోజు మిషనరీ పెట్టేటువంటి ఇది మీకు ఇచ్చున్నారా? రైట్స్ ఇచ్చున్నారా? హెవీ మిషనరీస్ పెట్టి రోజు మీరు ఎత్తేస్తా ఉంటే ఎవరు అడగలేదని చెప్పినా చూడండి ఎంత లోతులో 20-25 అడుగులు లోతు ఎత్తేస్తున్నారు. మిషనరీస్ రాకూడదండి. కుప్పలు ఏం చెప్తుంది? 24/7 మీరు మిషనరీ. మీరు నీతిగా చెప్పండి, మీరు నమ్ముకున్న దేవుడు సాక్షిగా చెప్పండి. మిషనరీ పెట్టలేదా? మనుషులు పోస్తున్నారా? మనుషులు పోయారు కదా మీరు టెండర్లో. రీచ్ ఇచ్చింది మనుషుల పోషం కోసం. ఇక్కడ ఉన్నటువంటి లేబర్స్ అంతా కూడా పని లేదు కదా. దొరకలేదు ఆపండి. మనుషులు దొరకలేదంటే ఎట్టా?